అనంతపురం జిల్లా ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్న ఆయన ఆసుపత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విమర్శలు ఈరోజు ఇవి కొత్తగా చాలా మార్పు వచ్చిందని నేను చెప్తున్నాను. చాలా మార్పు తీసుకొచ్చాం. దాంట్లో అయితే కొన్ని ఉన్నాయి, నేను మీడియా మాధ్యమంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీ కొంత ఒక స్థాయి దీంట్లో ఈ చిన్న చిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు కానీ చిన్న చిన్న యూట్యూబర్లు వీళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళడం, చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. చిన్న చిన్న విషయాన్ని స్మాల్ ఇష్యూస్ ఆర్ బీయింగ్ బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అది కూడా సరైంది కాదు. తప్పును చూపించాలా, లేనిది చెప్పడం, అవినీతి డిమాండ్ చేయడం, చేయకపోతే దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబర్లు ఇట్లాంటి అంటే రికగ్నిషన్ లేని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నాయి. వాటిని కూడా గమనిస్తున్నాం. అటువంటి శక్తుల మీద కూడా ఖచ్చితంగా ఒక నిఘా పెట్టి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం స్థూలంగా ఏంటంటే ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగు కావాల్సి ఉంది, నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సి ఉంది. దాని కారణంగానే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అనంతపూర్ని మీ ఇవాళ మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, అనంతపూర్లో గతంలో చూస్తే ఓపీలు ఐపీలు ఎంత ఉన్నాయి, టెస్టులు ఎంత జరుగుతున్నాయి ఒకసారి మీరు కనుక్కోండి. చాలా మార్పు వచ్చింది. ఇవాళ 18 నుంచి 22% ఓపీలు పెరిగాయి. ఎందుకు పెరిగాయి? ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ఎందుకు పెరిగింది? చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి పెరిగింది. అదేవిధంగా కావాల్సిన ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేస్తున్నాం, డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం, కింద స్థాయి సిబ్బంది నుంచి వ్యవహార